టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అందించిన బస్సు సౌకర్యం వలన బస్సు డ్రైవర్ కు మహిళకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా ప్రమాదం, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి. షాద్నగర్ కోర్టులో అఘోరి శ్రీనివాస్ ను ప్రవేశపెట్టిన పోలీసులు. శ్రీశైలంలో వైభవంగా ఆదిశంకరుడి జయంతోత్సవం, రుద్రవనంలో రుద్రమూర్తికి విశేష అభిషేకం. శ్రీశైలం వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల జయంతి ఉత్సవం శ్రీశైలం దేవస్థానం ఘనంగా నిర్వహించింది. శ్రీశైలానికి సమీపంలోని పాలధార పంచధారల వద్ద గల శంకర మందిరంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ అర్చక వేద పండితులు మహాగణపతి పూజ వేద మంత్రాలతో చంద్రమౌళీశ్వర స్వామికి, శ్రీ శారదాదేవికి, శంకరునికి విశేషంగా అభిషేకం నిర్వహించి పంచామృతాలతోనూ వివిధ ఫలరసాలతోనూ పుణ్యజలంతోనూ అభిషేకం శాస్త్రోక్తంగా చేసి పుష్పార్చన మహానివేదనను సమర్పించారు. ఇక ఆదిశంకరుడికి శ్రీశైల క్షేత్రానికి చాలా దగ్గరి సంబంధం ఉండటం, శంకరుడు పాలధార పంచధార వద్ద కొంతకాలం తపస్సు చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించారు. అలాగే లోక కళ్యాణార్థం కోసం ఆలయ ఈశాన్య భాగంలో రుద్రమూర్తికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ రుద్ర విగ్రహాన్ని గతంలో వైశాఖ మాసంలో నెలకొల్పడంతో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఈ రుద్రమూర్తికి దేవస్థానం ప్రత్యేక పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ముందుగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించి రుద్రమూర్తికి అభిషేకం, రుద్ర మంత్రాలను పఠిస్తుండగా శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ గంధోదకం, భస్మోదకం, పుష్పోదకం, బిల్వోదకం, సుగంధోదకాలతోనూ జలంతోనూ అభిషేకించారు. రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ప్రసరించడం వలన కృష్ణానదిలో నీరు సమృద్దిగా ఉండి శ్రీశైలం డ్యాం ఎల్లప్పుడూ పరిరక్షించబడుతూ ఉంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు సూచించడంతో ఆలయ ఈశాన్య భాగంలో కృష్ణానదికి అభిముఖంగా రుద్రుని దృష్టి కృష్ణానదిపై పడే విధంగా రుద్రుని విగ్రహాన్ని దేవస్థానం నెలకొల్పింది. शुक्लपक्षे पंचम्यां वासरः भृगुवासरयुक्तायाम् आरुद्रा नक्षत्र शुभ नक्षत्र शुभ योग शुभ कर्मः. ओम श्री महागणाधिपतये नमः. महागणाधिपतये नमः. नानाविध नमः पार्वतीपतये हर हर महादेव. सर्वम् ओम तत्पराणः अमृतसरे भवेषु गुहायां विश्वमोत्पश त्वं यज्ञस्त्वं वशत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विश्वस्त्वं उत्ताजिते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधी संशोधति मधुमत्पार्थिवगूरजः मधुद्योर. नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परज नमो मध्यमाय च अपगल्भाय च नमो नमोऽश्वेभ्योऽष्टपदिभ्यश्च वो नमः. नम आभ्यादनेभ्यो विविद्यन्तेभ्यश्च विद्यन्तेभ्यश्च वो नमो नवगुणाभ्यस्त्रगम्. ओम कृपानिधये नमः. ओम प्रान्तकाय नमः. ओम वृषाङ्काय नमः. ओम वृषभारूढाय नमः. ओम भस्मोद्धृतविग्रहाय नमः. ओम गिरीशाय नमः. ओम अनगाय नमः. ओम भुजङ्गभूषणाय नमः. ओम वर्गाय नमः. ओम गिरिधर. జగిత్యాల్లోని టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన కొడిక్యాల కృష్ణమూర్తి అనే హనుమాన్ మాల వేసుకున్న భక్తుడు జగిత్యాల పట్టణంలోని నటరాజ్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతి వేగంగా అతన్ని ఢీకొట్టడంతో భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక బాధితుడిని హుటాహుటిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు.
సంచలన కేసుగా తెలంగాణ రాష్ట్రంలో నమోదై చిట్ట చివరకు పోలీసుల చేతిలో అరెస్టే జైలుకు తరలింపబడ్డ అఘోరి శ్రీనివాస్ ను రిమాండ్ పొడిగింపు కొరకై షాద్నగర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నందు పోలీసులు ప్రవేశపెట్టారు. వాస్తవానికి అఘోరి శ్రీనివాస్ ను చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా చేవెళ్ల కోర్టు ఇన్ఛార్జిగా షాద్నగర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉన్నందువలన షాద్నగర్ కోర్టులో అఘోరి శ్రీనివాస్ ను ప్రవేశపెట్టారు. ఇక అఘోరి శ్రీనివాస్ కస్టడీ కోరుతూ మోకిలా పోలీసులు పిటిషన్ వేసినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ యుద్ద సన్నద్దత చర్యలు ప్రారంభించింది. త్రివిధ దళాలను అప్రమత్తం చేసి సైన్యాన్ని సరిహద్దుల్లో మోహరించింది. వాయుసేన గగనతలంలో నౌకాదళం సముద్ర మార్గాల్లో విన్యాసాలు నిర్వహిస్తోంది. కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నిన్న సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించినట్లు సమాచారం. అక్కడ జవాన్లను ఉద్దేశించి ఉత్సాహభరిత ప్రసంగం చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కవద్దని బస్సును ఆపని బస్ డ్రైవర్. ఇక రన్నింగ్ బస్ ఎక్కి కింద పడింది మహిళ. కింద పడ్డ మహిళను ఆ డ్రైవర్ తిట్టాడు. ఇంచుమించు 10 కిలోమీటర్లు చేస్ చేసి డ్రైవర్ కండక్టర్ తో మహిళ మధ్య డ్రైవర్ మధ్య వాగ్వాదానికి దిగారు. ఇక ఉచిత బస్సుల వల్ల మహిళలు కూడా డ్రైవర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ మహిళ వాపోయారు. ఎప్పుడు జంక్షన్ దగ్గర రోజు ఎక్కుతాం. రోజు టైమింగ్స్ అవే 7 o'clock. దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కినా, నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. ఆపలేదు ఇంకా పడ్డా కూడా తిడుతున్నారు. పడిపోయినాడు కింద అయినా కూడా తిడుతున్నారు ఎందుకు ఎక్కినావు అని. కింద పడిపోయినా ఎక్స్ రోడ్ దగ్గర రోజు ఇక్కడ నుంచి మీరు కూడా స్లో పోవాల్సింది కదమ్మా. స్లో కాదు, డైరెక్ట్ ఏమంటారు తెలుసా, మీరు ఎక్కది ఇక్కడ. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, మీరు ఎక్కది ఇక్కడ. ఎక్కడెక్కొద్దంట ఎక్స్ రోడ్ లా బస్సు మూవ్ అయింది. ఆయన కాన్సంట్రేషన్ ఎవ్వరు పిల్లలు లేరు సార్. ఓన్లీ 3 లేడీస్ ఉన్నారు. ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట. వాళ్ళు సీసీ కెమెరాలు వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కినారు. ఆపుతలేడు, కొడుతున్నా కూడా ఆపుతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మూవ్ అయింది బండి. పడ్డాక కూడా ఎక్కలేను, బస్సు ఎక్కలేను. ఆమె అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది. ఆయన సడన్ గా బ్రేక్ చేసిండు ఇటు చూసి. ఇగో మీకు ప్రూఫ్ కావాలంటే సీసీ కెమెరాలు ఉంటాయి చూడండి. వెళ్ళిపోయినాక నేను ఎక్కలేదు, బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన నేను. తెలుగులో ప్రసంగం ప్రారంభించారు ప్రధాని మోదీ. దుర్గా భవానీ కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నా. ఒక స్వప్నం సాకారం కాబోతుంది. దాదాపు 60,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశా. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్ కు బలమైన పునాదులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు. ఇంద్రలోకం రాజధాని అమరావతి, ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతి. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అమరావతి. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకు అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరిత శక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతిలో మౌలిక వస్తువుల కల్పనకు కేంద్రం సహకారం, టెక్నాలజీతో మొదలైనట్టు చంద్రబాబు ప్రశంసించారు. నేను గుజరాత్ సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఐటీని ఎలా అభివృద్ది చేశారో తెలుసుకున్నా. అధికారులను పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్దిని అధ్యయనం చేయించా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పనులు పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశా. గత 10 ఏళ్లలో అమరావతికి కేంద్రం మద్దతుగా నిలిచింది. అమరావతి అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి కేంద్ర సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు కేంద్రం తోడ్పాటు
మరియు ఎన్టీఆర్ వికసిత ఏపీ కోసం కలలు కన్నారు. మనందరం కలిసి ఎన్టీఆర్ కలల్ని నిజం చేయాలి. వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజన్ గా ఎదగాలి. పవన్ కళ్యాణ్ ఇది మనం చేయాలి, మనమే చేయాలి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఏపీలో రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం 1000 కోట్లు సహాయం చేస్తుంది. ఇక ఏపీలో కనెక్టివిటీ కొత్త అధ్యయనం మొదలవుతుందని తెలిపారు. తల్లి దుర్గా భవానీ, కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आंध्र प्रदेश गवर्नर सैयद अब्दुल नजीर गारू, मुख्यमंत्री ना मित्रुलु चंद्रबाबु नायडू गारू, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है। एक नया अमरावती, एक नया आंध्र। अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है। ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है। मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं। मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। అమరావతి అనే పుణ్యభూమిపై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కల నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది, అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు, ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. साथियों, हम सब जानते हैं
इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नु आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नु अधुनातन प्रदेश గా మార్చే శక్తి। మిత్రులారా, ఇంద్రుడి తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలమిస్తుంది. అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్ కు శక్తినిస్తుంది. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ గా అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మార్చే శక్తి అని తెలియజేస్తున్నాను. साथियों, अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। మిత్రులారా, అమరావతి అనేది ప్రతి ఆంధ్ర యువకుడి కలలు నిజమయ్యే నగరంగా తయారవబోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుంది. ఈ రంగాల కోసం అవసరమైన మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है। मैं लागू कर रहा हूं। ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं।
అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. साथियों, 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था। बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है। यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है। మిత్రులారా, 2015లో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది. ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది. साथियों, एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था। हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है। हमें एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. మిత్రులారా, ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కల కన్నారు. మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలి. మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు, ఇది మనం చేయాలి, ఇది మనమే చేయాలి. साथियों, बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है। भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है। इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है। आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं। మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం ఫిజికల్, డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రయోజనంగా మారబోతుంది. ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరపున అందించడం జరుగుతుంది. यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है। इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी। इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी। टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा। जैसे रेनीगुंटा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे। लोग बहुत कम समय में वेंकटेश्वर स्वामी के दर्शन कर पाएंगे। ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఈ ప్రాజెక్టులతో
ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది. పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది. పర్యాటకం, తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది. తక్కువ సమయంలో ప్రజలు ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను. साथियों, दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया. बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा. भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं. वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था, जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है. यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है. మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు. గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9000 కోట్ల దాటి ఈరోజు అందిస్తున్నాం. అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है. साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है. बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं. इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है. మిత్రులారా, ఈ పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో 100% ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ 8 సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి. దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. గత 10 ఏళ్లలో 750 కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ అండర్ పాసేజీలు కానీ రైల్వేస్లో నిర్మించబడింది. అంతేకాకుండా 70కి పైగా రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है. इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है. सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा हो. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం దుర్గమ్మకు మహిళలు అభిషేకాలు చేస్తారు. అమ్మవారి పక్కనే ఓ చెట్టు ఉండేది. ఆ నీడలో అమ్మవారికి పూజలు, అభిషేకాలు నిర్వహించేవారు. ఈ మధ్యకాలంలో చెట్టు తీసివేయడంతో అమ్మవారికి నీడ లేకుండా పోయింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు అమ్మకు నీడ కల్పించారు. వస్త్రాలను అమ్మ పైన పట్టుకుని నీడ కల్పించారు. ఇక ఆ నీడలోనే అమ్మవారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు ఆ నీడను కల్పించారు. అనంతరం అమ్మవారికి వస్త్రాలు అలాగే కప్పి వెళ్లిపోయారు. దుర్గమ్మకు నీడ కల్పించాలని, చిన్నపాటి ఆలయం నిర్మించాలని వారు కోరుతున్నారు.
శుక్రవారం నాడు దుర్గామాతకు పూజ చేస్తున్నాము. కనీసం ఎండలనే చేస్తున్నాం కాబట్టి ఒకటి ఏదన్నా ఏర్పాటు చేయాలి. మనందరికీ ఇల్లు ఉంది అమ్మ జై భవాని. కట్లాపూర్ గ్రామంలో ప్రతి శుక్రవారము మేము అభిషేకాలు చేస్తాం అమ్మవారికి. కానీ చెట్టు అనేది తీసేయడం వల్ల మేము ఎండలోనే అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నాము. అమ్మవారికి రేకుల షెడ్ లాగా ఏదైనా చేయించాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి శుక్రవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తాము, కుంకుమ పూజలు చేస్తున్నాము. ఎండ బాగా విపరీతంగా ఉండడం వల్ల మేము పూజ అనేది సరిగ్గా చేయలేకపోతున్నాము. మాకు ఎండ లేకుండా ఎవరైనా రేకుల షెడ్ అయినా ఏదైనా జై దుర్గామాత. ఎవ్రీ ఫ్రైడే అభిషేకాలు పూజలు మంచిగా చేస్తారు ఇక్కడ. వీళ్ళు అందరం చేస్తాము కాబట్టి అభిషేకానికి అవైలబుల్గా లేదు. ప్లేస్ మొత్తం ఎండ విపరీతంగా కొట్టి చాలా జనాలు ఇబ్బంది పెడుతుంది. దయచేసి కొంచెం శ్రద్ధ తీసుకొని ఎవరైనా కొంచెం ఎండ లేకుండా మంచిగా షెడ్ అన్న ఏదైనా వేయించాలి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు అందించిన బస్సు సౌకర్యం వలన బస్సు డ్రైవర్ కు మహిళకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా ప్రమాదం, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి. షాద్నగర్ కోర్టులో అఘోరి శ్రీనివాస్ ను ప్రవేశపెట్టిన పోలీసులు. శ్రీశైలంలో వైభవంగా ఆదిశంకరుడి జయంతోత్సవం, రుద్రవడంలో రుద్రమూర్తికి విశేష అభిషేకం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.